అండ్ అలాగే రాహుల్ గారు, వాట్ అ గ్రేట్ యాక్టర్ యు ఆర్, అలాగే అ సూపర్ డైరెక్టర్ అండ్ అ సూపర్ ఫెంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్ యు ఆర్. రాహుల్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఐ థింక్ ఈ సినిమా విషయానికి వస్తే యూ ఫీల్ సో మచ్ ఆఫ్ దట్ హ్యూమన్ టచ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఈ ఫిల్మ్ మేకింగ్లో కానీ, ఈ ఫిల్మ్ని చూసినటువంటి విధానం కానీ, తీసిన విధానం కానీ, యూ ఫీల్ దట్ ఎస్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. అబ్సల్యూట్లీ. అంటే నాకు గుర్తుంది, యాక్టర్గా స్టార్ట్ చేశాను కానీ నా ఫస్ట్ సినిమా తీయాలని చెప్పి నా డెబ్యూ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి నేను ట్రై చేస్తున్నా. ఆల్మోస్ట్ ఒక 6 years ఎవరెవరినో కలిసా, ఎవరెవరికో స్టోరీ చెప్పా, చాలా కష్టపడి 6 years తర్వాత నా ఫస్ట్ సినిమా డైరెక్టర్గా సెట్ చేసుకున్నా. ఆ 6 yearsలో ఎన్నోసార్లు ఎవరో ఒకరు నమ్మరా, ఎందుకు ఛాన్స్ ఇవ్వరు అని చాలాసార్లు అనిపించేది. అలాంటిది నాకు ఫస్ట్ సినిమా. అలాంటిది మనిషి ఆల్రెడీ ఇండియన్ సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్టోరీ టెల్లర్స్ వీవ్ హ్యాడ్. అలాంటి ఒక మనిషి ఇంత గ్లోరియస్ కెరియర్ తర్వాత 40 ఏళ్ళుగా ఈ సినిమాని సెటప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. 40 ఏళ్ళుగా ఐ వాజ్ జస్ట్ ట్రైంగ్ టు ఇమాజిన్ దోస్ 4 decades. అండ్ ఆయన్ని ఎప్పుడు చూసినా నవ్వుతుంటారు, cheerfulగా ఉంటారు.